మెగా డిబేట్. నా పేరు రహీం. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్లు వివాదాస్పదంగా తేజస్వి సూర్య వ్యాఖ్యలు. ఇవాళ లోక్సభలో 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై చర్చించేందుకు లోక్సభలో ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ వాడివేడిగా చర్చలు జరిగాయి. డీలిమిటేషన్ను ఇండియా కూటమి వ్యతిరేకిస్తుంది. మహిళా రిజర్వేషన్లకు మద్దతును ప్రకటించింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, డీలిమిటేషన్తో పాటు కేంద్రపాలిక సవరణ బిల్లులపై చర్చ సాగుతుంది. ఇక లోక్సభలో 131 రాజ్యాంగ సవరణ బిల్లు ఓటింగ్లో 333 మంది ఎంపీలు పాల్గొన్నారు. బిల్లును ప్రవేశపెట్టేందుకు మద్దతుగా 207 మంది ఓటు వేశారు. బిల్లును ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా 126 మంది ఓట్లు వేశారు. మెజార్టీ మద్దతుతో బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఓవరాల్గా దీని మీద ఈరోజు మనం మెగా డిబేట్. ఇదే అంశంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి మహిళా కార్యకర్త కృష్ణకుమారి గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బండారు రామ్మోహన్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం రహీం గారు. రామ్మోహన్ గారు, ఓవరాల్గా 3 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు. సరే, మహిళా బిల్లునైతే ఎవరు వ్యతిరేకం కాదంటున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య అంతా డీలిమిటేషన్తో ముడిపెట్టడం అనేది ఇక్కడ ప్రధానంగా ఈరోజు వాడివేడిగా చర్చ జరుగుతుంది. ఓవరాల్గా ఏమంటారు దీని గురించి? రహీం గారు, మీకు మిత్రులు లక్ష్మీనరసింహారెడ్డి గారికి, అంటే సోదరి కృష్ణకుమార్ గారికి. కృష్ణకుమార్ గారు వేరే పార్టీ అనుకున్నాను, లేకపోతే లేడీస్ ఫస్ట్ వారే మాట్లాడింది, క్షమించాలా. ఎందుకంటే మీరు పార్టీ అనుకొని మీరిద్దరు గొడవ పెట్టుకుంటే కష్టం అన్నాను. మొదటి మీ హక్కు మీకే ఉంది, అయినా సరే తీసుకున్నాను, క్షమించాలి. 2 విషయాలు మాట్లాడతాను నేను. మొట్టమొదటి, మీరు అన్న ప్రస్తావన వస్తుందో రాదనుకున్న ప్రస్తావన మొదలు పెడతాను. ఎందుకంటే రామాయణంలో పిడకలు పెట్టి ఎప్పుడు చేయదు. ఇప్పుడు అక్కడ తెలంగాణ గురించి అవసరమే లేదు అక్కడ కదా. తెలంగాణ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు 10 పదం తిప్పికొట్టిండు సూర్య, మన తేజస్వి సూర్య. అది మంచిది కాదంటలేదు. కానీ అది విడిచిపెట్టి దేశంలో మా బీజేపీ పార్టీ 3 రాష్ట్రాలు తెచ్చింది, 3 రాష్ట్రాలు ఇచ్చింది. అప్పుడే లేని ఆ వివాదం తెలంగాణ వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అన్నది క్షమించవచ్చు. కానీ ఇండియా పాకిస్తాన్ తో పోల్చడం, పాకిస్తాన్ ఇండియా విభజనతో పోల్చడం దుర్మార్గమైంది. నేను చెప్తున్నాను కదా, పార్లమెంట్ నుంచి తొలగించాల మాట తేజస్వి యాదవ్ పూర్తిగా క్షమాపణ చెప్పాలి. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలను అంటున్నాను, తెలంగాణ గురించి అంటలేదు. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించేటప్పుడు జరిగిన చర్చ గురించి మాట్లాడుతున్నారు కనుక, ప్రక్రియ గురించి మాట్లాడండి కనుక, ఇండియా పాకిస్తాన్ తో పోల్చడం. భారతదేశంలో ఇంటర్నల్ గా చాలా రాష్ట్రాలు వచ్చినాయి. నెహ్రూ ఉన్నప్పుడు 14 రాష్ట్రాలు ఉండే, మరి 25 రాష్ట్రాలు అయినాయి, 29 మళ్ళీ ఒకటి మన కేంద్ర ప్రాంత ప్రాంతంగా మారింది. అటువంటి అప్పుడు ఇవాళ రాష్ట్రాల విభజన గురించి మాట్లాడే క్రమం అవసరమే ఉంది అంటున్నాను నేను. నిజంగానే ఏమైనా పోలిక తెచ్చుకుంటే మేము 3 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మళ్ళీ జార్ఖండ్, ఉత్తరాఖండ్ చేసినాం, అప్పుడు రాని వివాదం వచ్చింది కదా, మీరు అట్లా చేసిండ్రు అంటే అది కూడా తప్పే, అసలు అవసరమే లేదు ఇక్కడ. కనుక తేజస్వి సూర్య మాటలను పూర్తిగా ఖండిస్తున్నాం. 2 ఎంపీలు ఉన్నారు, 2 పార్టీల వాళ్ళు. ఆ 2 కూడా కూర్చోవడం దుర్మార్గం అంటున్నాడు. మోడీని చూస్తే ఓ రకంగా చాలా భయపడతారు, కొన్ని అన్పార్లమెంటరీ మాట్లాడదలుచుకొని. మోడీని చూడగానే వీళ్ళు అన్ని ఫీజులు వీక్ అయిపోతాయి బీజేపీ వాళ్ళకి. కనుక బీజేపీ ఎంపీలు మాట్లాడలేదు. మరి కాంగ్రెస్ ఎంపీలు ఏం చేసిండు అక్కడ? కాంగ్రెస్ ఎంపీలు వెంటనే నిరసన వ్యక్తం చేద్దా? 16 మంది బీజేపీ కాంగ్రెస్ ఎంపీ, చెరి 8 మంది ఉన్నారు. ఓవైసీ ఎట్లాగూ వ్యతిరేకమే, తెలంగాణకు వ్యతిరేకం, ఓవైసీ అసలు మన తెలుగు ప్రజలకే వ్యతిరేకం. ఓ రకం చెప్పాలంటే వాళ్ళు ఎట్లాగూ మాట్లాడరు. కానీ 16 మంది ఉన్నప్పుడు మాట్లాడాలా లేదా? అందుకని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్తున్నాను, ప్రస్తావించారు కనుక ఈ వ్యాఖ్యలను వెనక తీసుకోవాలి. లేకపోతే రేపు పార్లమెంట్ సాక్షిగా దినదీయాలని కాంగ్రెస్ సభ్యులు, బీజేపీ సభ్యులు కోరుతున్నారు. తమ్ముడు తనవాడైనా న్యాయమేగా, తప్పు కదా. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలను, తెలుగు ప్రజలను అవమానించడం తప్పు అంటున్నాను. నెంబర్ 1. రెండో దానికి వస్తాను. ఎప్పుడు కూడా ఈ బిల్లు ప్రవేశపెట్టే క్రమంలో మహిళల భుజాల మీద తుపాకి పెట్టి వాళ్ళ బీజేపీ పేరుస్తుంది అంటున్నాను. కేంద్ర ప్రభుత్వం అంటున్నాను, మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? సమయమా, సందర్భమా ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి? రేపు 23 నాడేమో తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నాయి, 23, 29 పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అటు స్టాలిన్ మీద, ఇటు మన మమతా బెనర్జీ మీద కోపం ఉంటాయి. తీర్చుకోవడానికి ఇది సందర్భమా? తప్పు కదా. నేనేమంటున్నానంటే 15 రోజుల తర్వాత పెడితే మంచిగా ఉండేది కదా. అసలు మహిళా బిల్లు ఇప్పుడు అవసరం ఏమొచ్చింది? మహిళా బిల్లు పాస్ అయింది, చట్టం అయిపోయింది, 33% బిల్లు హక్కు లభించింది మహిళలకు. ఎప్పుడు ఇస్తామనేది సమస్య. ఇప్పుడు దావాత్ ఎప్పుడో పెడదాం అనుకుంటాం అనుకోండి, 2034 పెడతామన్నారు, అంగీకరించలే. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమన్నది, 2029, 24 ఎన్నికలు ఎందుకు చేయరన్నారు. కష్టం. సెప్టెంబర్ లో బిల్లు పాస్ అయితే 2023లో, 24 అంటే కష్టం, ఎందుకంటే డిలిమిటేషన్ కావాలి, ఇవన్నీ కష్టం అనుకున్నాం. 29కి ప్లాన్ పెట్టుకున్న వాళ్ళు ఇవాళ ఏ పని చేస్తుండ్రో, 24 నుంచి వీళ్ళు తొర్రి గుర్రం పనుదో వినరా ఏం చేసిండ్రు కేంద్ర ప్రభుత్వం. అదే మోడీ అధికారంలో ఇప్పటిదాకా ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఏమైందంటే అందరూ శాఖాహారుడే, రొయ్యల గప్ప మాయమైంది అంటున్నారు. తిలాపాపం తలాపేటి ఇందులో కాంగ్రెస్ పార్టీ పొరపాటు చెప్తాను. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పొరపాటు ఏంటంటే 6 సార్లు బిల్లు ప్రవేశపెట్టింది. 6 సార్లు కూడా దుర్మార్గమైన మిత్రపక్షాలే అభ్యంతరం చెప్పినాయి.
ఎంత దుర్మార్గం అంటే మహిళలను అవమానించిన రహీం గారు. ఆనాడు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ ఏం మాట్లాడిండ్రు? బాబ్ నిహర్ మహిళలే రాజ్యంలోకి వస్తారు అని మహిళలను అవమానించింది కదా. మరి అప్పుడు వాళ్ళని కాదని మీరు చట్టం చేసే అవకాశం ఉంటే కదా ఎందుకు చేయలేదు? 6 సార్లలో లోక్సభ రద్దు అవుతుంది, అన్ని రకాలుగా రాజ్యసభలో పాస్ అవుతుంది, లోక్సభ రద్దు అవుతుంది. దుర్మార్గం కదా మీరు చేసిన పని. 50 ఏళ్ళు ఇవాళ 44 దశాబ్దాలు 86 లో పెడతారు, ఇవాళ 2026 లోను 40 ఏళ్లలో 30 ఏళ్ళు వాళ్ళు చేస్తే మీరు 12 ఏళ్ళు మీరు నాశనం చేసిండ్రు. కానీ మన బీజేపీ వాళ్ళు 12 ఏళ్ళు చేసి ఇప్పుడు ఏదో సాధించడం అంటున్నారు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే. రేపు ఎన్నికల్లో ప్రతిపక్షాలు చిత్తు చేయడానికి కోసం పెట్టిన బిల్లు, ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రపూరిత బిల్లు కనుక దీని బిల్లులోని అంశాలు స్వాగతిస్తున్నారు. నిజంగా మహిళల రిజర్వేషన్ కావాలి. ఎవరొద్దు అంటారమ్మా? ఒక మన కృష్ణకుమార్ గారు అన్నారు, అత్తను ఒక కోడలు అడిగిందట, ఏమనంటే నేను కొడుకుని గంట అత్త అన్నదట. ఎవరైనా ఏ భ్రష్టు అత్త ఉంటుంది, ఎవరైనా కొడుకుని కంటే వద్దని, బిడ్డని కంటే కూడా వద్దంటది. ఇప్పుడు వద్దనదు, ఎందుకంటే మహాలక్ష్మి కనుక. అప్పుడు కొడుకుని కంటే సామెత పాతది కనుక నేనేమంటున్నాను, ఇవాళ ఎవరైతే సానుకూలంగా స్పందిస్తున్నారో మహిళా బిల్లుకు అనుకూలం అంటూ మళ్ళీ దీనికి వ్యతిరేకం అంటే ఏమన్నట్టు అంటే పద్ధతిలో లోపం ఉంది అంటున్నాను. ఎవరైనా ఒక ప్రతిపాదన ముందు చేసినప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని క్లియర్ కట్ గా చెప్పాలి. నేను నిన్న నుంచి ఏమంటున్నాను, రహీం గారు మనం మాట్లాడిన మొన్న, నేనేమంటున్నానంటే ప్రోరేటా ప్రకారం చేస్తే తెలంగాణకు కానీ దక్షిణ భారతదేశాలను నష్టం ఏమీ జరగదు అంటున్నాను. అంతటా 50 పెంచినప్పుడు అందరికి 50 పెరుగుతుంది కదా. 10 ఉన్నది 15 అవుతుంది, 20 అవుతుంది, 30 అవుతుంది. అట్లా ఒక ఓటు, ఒక అంబేద్కర్ జయంతి మొన్ననే జరుపుకున్నాం, ఒక మనిషికి ఒక ఓటు అన్నారు కదా, దాన్ని దాటైతే పోరాదు కదా. అందుకనే రేవంత్ రెడ్డి గారి ప్రతిపదం పూర్తి హాస్యాస్పదం, జోకర్ ప్రతిపదం అంటారు. అది సాధ్యం కాదంటున్నారు. కాదు, ఎందుకంటే ధనవంతులకు ఓటు, పేదవాడికి ఓటు తీసేద్దామంటే వస్తారా? అది కరెక్ట్ కాదంటున్నారు. ఇందులో 50% అనే దాన్ని బిల్లులో ఎందుకు చేర్చలేదు ఇవాళ అంటే గుప్పిట మూసి బిల్లు ప్రవేశపెట్టి మంగళ పెట్టి ప్రతిపక్షాలను చిత్తు చేయడానికి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. దానివల్ల ఎవరు నష్టపోతున్నాం? మహిళా మండలకు 33% రిజర్వేషన్లు మళ్ళీ వాయిదా వేయడానికి ఈ కుట్ర చేస్తుంది. ప్రతిపక్షాల మీద మన మహిళా బిల్లు మీద తుపాకీ పెట్టి ప్రతిపక్షాలను పేర్చడానికి బీజేపీ ఉపయోగించుంటుంది. కొన్ని అటుపక్క బాగుండ్రా అంటే వాళ్ళ అభ్యంతరాలని వట్టి అభ్యంతరాలే అంటున్నాను. ఎందుకంటే జనాభా ప్రకారం చేస్తే తప్పైతుంది, కరెక్ట్. ఎందుకంటే మన తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో కనీసం 8 సీట్లు పోతాయి. ఏది 2027 జనాభా ప్రకారం తీసుకుంటే 2011 జనాభా తీసుకుంటా అంటున్నారు కదా, అప్పుడు కూడా పోతుంది కదా. ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది రహీం గారు. 2011 జనాభా ఎస్సీ ఎస్టీలు తీసుకుంటే ఈ 15 ఏళ్ళుగా ఎస్సీ ఎస్టీ జనాభా ఎరగలేదా? రెండోది, ఆనాటి నుంచి ఈనాటి దాకా బీసీల భుజాల తుపాకి పెట్టేమో ఈ రిజర్వేషన్ రానియకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది. ఇప్పుడు మహిళల మీద భుజాల మీద కుట్ర చేసి ఇవాళ బీజేపీ కూడా ఇది రాకుండా నేను చెప్తున్నట్టున్నాను. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ బిల్లు ఫెయిల్ కావాలి, రాకుండా చేయాలి, ప్రతిపక్షాలను 29 దాకా ఆట ఆడుకోవచ్చు. 29లో మళ్ళీ ఎవడు రాముడు ఎవడు రాకాసుడు ఎవడు అంటే ఒకనాడు రామ మందిరంలో వీళ్ళది, ఒకనాడేమో మహిళా బిల్లులో. అంటే ఎప్పటికీ ఏదైనా 370 ఆర్టికల్లో బీజేపీ వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, చివరికి నష్టపోయే దేశ ప్రజలు కదా అంటున్నాడు. ఇప్పుడు ఇక మహిళా బిల్లు మీద కూడా నాటకం ఆడుతూ బీజేపీ ఇవాళ చేస్తున్న చర్య తప్పు. అందులో భాగంగా రామాయణంలో పిడకల పెట్టలాగా తేజస్వి సూర్య మాట్లాడిన తర్వాత ఇంకా తప్పు. ఇప్పుడు చేయాల్సిన పని ఒక్కటి చెప్పి ముగిస్తాను. ఇవాళ చేయాల్సింది ఏంటంటే 2011 జనాభా లెక్క తీసుకోకుండా 81, 82 ఆర్టికల్ సవరిస్తా అంటున్నారు కదా దానిలో సెక్షన్లను. ఆ సవరించడంతో 2027 తర్వాత జనాభా లెక్క తర్వాత తీసుకుంటే బీసీలకు కూడా రిజర్వేషన్లు వస్తాయి కదా. ఇప్పుడు అదే సమస్య వస్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఏమో 2011 తీసుకుంటే తప్పు అవుతుంది. 2027 కనుక జనాభా లెక్కలు తీసుకుంటే ఈజీగా చెప్తున్నాను. ఇప్పుడు 3 ఏళ్ళ టైం ఉంది రహీం గారు, ఈ పాటించి 3 ఏళ్ళ టైం ఉన్నది. వచ్చే 2029 ఏప్రిల్ ఎన్నికలు జరగాలి. జూన్ అసలు జూన్ అంటే 2 నెలల ముందు జరుగుతాయి అనుకుందాం. ఏప్రిల్ ఎన్నికలు జరగాలి. ఇప్పటి నుంచి 3 ఏళ్ళు ఉంది కదా, టకాటాకా చేసుకుంటూ పోతే వెనకట్లాగా లేదు రహీం గారు. ఇప్పుడు సాంకేతికంగా బాగా ఎదిగినాం. 2001 డిలిమిటేషన్ కు 2001 జనాభా లెక్కలకు 2011 జనాభా లెక్కలకు తేడా వచ్చింది. చాలా స్పష్టంగా ఇవాళ జనాభా లెక్కలు టార్గెట్ పెట్టుకొని చేస్తున్నది. ఇప్పటికే ఇళ్ల గణన మొదలైంది. ఇళ్ల గణన మొదలైతే కుల గణన కూడా చేస్తా అని అమిత్ షా ఇవాళ పార్లమెంట్ సాక్ష్యం ప్రకటించింది కదా. మరి కులగణన అయితే అన్ని కులాలు చేస్తాయి కదా, మరి బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి కదా, మరి ఒకే దెబ్బకు 2 పీటలు పడతాయి కదా. అందుకని 2027 మార్చి 1 దాకా జనగణన పూర్తి చేస్తాం అని జనగణన కమిటీ చెప్పింది. అటువంటి అప్పుడు జనగణన చట్టం చెప్పిన దాని ప్రకారం 2027 మార్చికి వచ్చింది అనుకోండి ఒకటి, సరే 2 నెలలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి, మళ్ళా మార్చి కాదు ఏప్రిల్ మేకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు? వెంటనే కమిషన్ వేయాలి. వేస్తే వెనకట్లాగా పేపర్లు వేస్తే, ఇప్పుడు జనగణన మొత్తం పేపర్లు వేస్తే రహీం గారు, మళ్ళీ దీన్ని కూడా నేను ఏమంటున్నాను, రేపు డిలిమిటేషన్ కూడా వెనకట్లాగా 2-3 ఏళ్ళు పట్టదు, 1 year పూర్తి చేయొచ్చు. అంటే 2028 మార్చి ఏప్రిల్ కల్లా ఈ 2 పనులు పూర్తి అవుతాయి. అప్పుడు ఏమైతుంది? శాశ్వతంగా మళ్ళీ 25 ఏళ్ళు వాయిదా వేయండి. జనగణన లేదు, మన జనగణన కాదు, డిలిమిటేషన్ లేదని పెట్టండి, 25 ఏళ్ళ దాకా లేదని చెప్పండి. అప్పుడు ఏమైంది అంటే 850 సీట్లకు న్యాయం చేసినట్టయితే మహిళలకు కూడా, ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా లాభం అవుతుంది.
దాంతో పాటు ఈ మొత్తం రాజకీయంగా చూడకుండా కేవలం దీన్ని సాంకేతికంగా చూసి బీజేపీ ముందుకు వచ్చి చేయాల్సిన పని ఉండే. ఈ ఈ పార్లమెంట్ సమావేశాలు పెట్టక ముందే అఖిలపక్ష సమావేశాలు పెట్టాల్సి ఉండే నా సూచన. కానీ వాళ్ళు అడిగింది కదా, ఖర్గే అడిగింది, అందరూ అడిగింది కదా, ప్రతిపక్షాలు అడిగిన ఎందుకు చేయలేదు అంటే కేవలం మహిళలకు ఏదో చేస్తూనే వీళ్ళు వద్దంటున్నారని బదనాలు చేయడానికి తప్ప ఇంకోటి ఏం లేదు. తిలాపాపం తలా పెట్టుకోడు. కాంగ్రెస్ పార్టీ పొరపాటే అప్పటికున్నది, ఇప్పుడు బీజేపీ చేస్తున్న పొరపాటు. రెండు జాతీయ పార్టీలు ద్వంద్వే. ఇవాళ మహిళా రిజర్వేషన్ నా ఆవేదన అంటే రహీం గారు ఆఖరిగా చెప్తున్నాను, నా ఆవేదన మహిళా మనులకు 29లో కూడా ఈ హక్కు లభించదా, ఈ బిల్లు ఫెయిల్ అవుతుంది. చేయాల్సిన టైంలో చేయకుండా ఇప్పుడు చేస్తున్నారు అంటున్నాడు. చేయాల్సిన టైం ఎప్పుడు ఉండే? 2023లో మీకు అద్భుతమైన మెజార్టీ ఉన్నది. 303 మంది బీజేపీకి సభ్యులు ఉన్నారా అన్నాడు. సొంతంగా 50 మంది మిత్రపక్షాల వారు ఉన్నారు ఈ ఎన్డీఏలో. అట్లా కాకుండా రహస్య స్నేహితుడైన మన జగన్మోహన్ రెడ్డి ఉండే 22 సీట్లతోని 17 సీట్లతోని మన నవీన్ పట్నాయక్ ఉండే ఒరిస్సా నుంచి 400 సీట్లు మీకు ఉన్నప్పుడు చేయలేని పని ఊట్ల రాయి తినోడు ఏట రాయి తీసినట్టు ఇప్పుడు ప్రతిపక్షాల మెజార్టీ ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రవేశపెట్టి వాళ్ళ భుజాల మీద తుపాకి పెట్టి పేల్చి వాళ్ళని బదనాలు చేద్దాం అనుకోని బిల్లు పాస్ కాని టైంలో ఎంత పెట్టిండ్రు. నిజంగా 2019 నుంచి 24 దాకా మీకు మెజార్టీ ఉన్నది. మీరు అదే రోజే ఈ డెలిమినేషన్ కమిటీ పెట్టి డెలిమినేషన్ బిల్ పాస్ చేసుకుంటే 850 సీట్లకు పెంచుతా అంటే ఎవరొద్దనే వాళ్ళు చెప్పండి. ఓకే రామారావు గారు, 2034 దాకా వాయిదా వేయడానికి కుట్ర పని ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షాలతో గీకొని ఇవాళ అవకాశాలు లేనప్పుడు, మెజార్టీ లేనప్పుడు చేసి దీన్ని భంగపరుచుకునే ప్రయత్నం తప్ప ఏం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది తప్ప అదే అంటున్నాను. రైట్ రామోహర్ గారు. అంతపాటు మహిళా గారు కృష్ణకుమారి గారు ఉన్నారు. కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణకుమారి గారు, మీరే మాట్లాడే సందర్భం ఇది మహిళా రిజర్వేషన్ గురించి. ఎందుకంటే మీలాగా ప్రశ్నించే మనస్తత్వం